శాంతి. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జయంతి ద్వారా మళ్ళీ కృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు నిరూపించి చెప్పండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ ధర్మస్థాపనకైనా ముఖ్య ఆధారం ఏమిటి? ధర్మస్థాపకులు బాబా చేసే ఏ కార్యాన్ని చేయలేరు. సమాధానం: ఏ ధర్మస్థాపనకైనా పవిత్రత యొక్క శక్తి కావాలి. అన్ని ధర్మాలు పవిత్రతా శక్తి ద్వారానే స్థాపన అయ్యాయి. కానీ ఏ ధర్మస్థాపకుడు కూడా ఎవరిని పావనంగా తయారు చేయరు. ఎందుకంటే ధర్మాలు స్థాపన అయినప్పుడు మాయ యొక్క రాజ్యం ఉంటుంది. అందరూ పతితులుగా అవ్వాల్సిందే కదా. పతితులను పావనంగా తయారు చేయటం ఒక్క తండ్రి పని. తానే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని కూడా ఇస్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తూ పిల్లలు పాట పాడారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకి నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞాన అమృతం ద్వారా అందరినీ నిరోగులుగా లేక స్వర్గవాసులుగా చేసే సేవను చేయాలి. మనుష్యులను దేవతలుగా చేయాలి. బాబా సమానంగా మాస్టర్ దయాహృదయులుగా అవ్వాలి. రెండవ పాయింట్: జ్ఞానం యొక్క పరాకాష్ఠ ద్వారా వివేకవంతులుగా అయి శివ జయంతి అనేదే గీతా జయంతి అని, గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది అనేది నిరూపించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునేవారు పూజ్య పవిత్ర ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: పూజ్య పవిత్ర ఆత్మల యొక్క గుర్తు వారి ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ మరియు స్వప్నములు యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటాయి. ఏది మాట్లాడేశారు అంటే ఏదో మాట్లాడేశారు, వచ్చేసింది, చేసేశారు, అయిపోయింది అన్నట్లుగా ఉండదు. పవిత్రమైన ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థముగా యుక్తియుక్తంగా ఉంటుంది. కావుననే పూజ కూడా వారికి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనగా పూర్తి దినచర్యకు ఉంటుంది కదా పూజ. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు భిన్న భిన్న కర్మలకు దర్శనం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: సూర్యవంశీయులుగా అవ్వాలి అనుకుంటే సదా విజయీ స్థితిని మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. మంచిది. ఓం శాంతి.